ఒంగోలులో దారుణం చోటు చేసుకుంది. క్షణికావేశంలో తల్లిదండ్రులు కన్న కూతుర్ని గొంతు నిలిమి చంపేశారు. అనుకోకుండా జరిగిన ఈ దారుణాన్ని కప్పిపుంచేందుకు కూతురు ఆత్మహత్య చేసుకుందని నమ్మబలికారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు విస్తుగొల్పే విషయాలు వెలుగులోకొచ్చాయి. వివాహమైన వ్యక్తిని ప్రేమించిందని కుమార్తెను మందలించినా ఫలితం లేకపోవడంతో ఆవేశంలో గొంతు నిలిమితే అది కాస్త మరణానికి దారితీసింది. ఒంగోలు జిల్లా మంగమూరు జర్నలిస్టు కాలనీలో పల్నాటి రమేష్ కుటుంబంతో అయితే నివాసం ఉంటున్నారు. రమేష్ దంపతులకు 2 కుమార్తెలున్నారు. పెద్ద కూతురుకి పెళ్లైంది. చిన్న కూతురు అనూష హైదరాబాద్లో జాబ్ చేసింది. కొంతకాలంగా తల్లిదండ్రుల దగ్గర ఉంటుంది. ఈ క్రమంలో ఎదిరింట్లో ఉంటున్న ఒక పెళ్లైన వ్యక్తితో ప్రేమలో పడింది. ఈ విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు కూతుర్ని మందలించారు. ఆ వ్యక్తిని సైతం అనూష జోలికి రావద్దు అంటూ హెచ్చరించారు. అయినా కుమార్తె వినకుండా అదే వ్యక్తిని కలుసుకుంటుంది. తల్లిదండ్రుల మాట పెడచెవిన పెట్టిన అనూష అదే వ్యక్తిని తిరిగి కలుసుకునేందుకు ప్రయత్నించింది. ఈ నెల 15న మరోసారి మందలించారు. దీంతో అనూషకు తల్లిదండ్రుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. గొడవలో క్షణికావేశానికి గురైన తల్లిదండ్రులు అనూష గొంతు నులిమివేయడంతో ఊపిరాడక మరణించింది. భయపడిపోయిన తల్లిదండ్రులు అనూష ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించారు. చున్నీతో ఫ్యాన్కు ఉరివేసినట్టు వేలాడదీశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులకు అనుమానం రావడంతో తల్లిదండ్రులను తమదైన శైలిలో విచారించారు. దీంతో తామే చంపినట్టు తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. సిఐ విజయ్ కృష్ణ ఇది తెలిపారు. మరి 15వ తేదీ రాత్రి సుమారు 10 గంటల ప్రాంతంలో ఈ పల్నాటి తనూష తండ్రి రమేష్, లక్ష్మి ఇద్దరూ కలిసి వాళ్ళ కూతురైనటువంటి తనూషని గొంతు నులిపి చంపివేసినట్లు తెలిసింది. కారణము వివరాల్లోకి వెళితే తనూష అనే అమ్మాయి వేరే ఒక ఇంటెదురుగా ఉన్నటువంటి ఒక పెళ్ళైన వ్యక్తితో ప్రేమలో ఉందని 1 సంవత్సరం క్రితం తల్లిదండ్రులు మందలించి అటువంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండమని చెప్పినట్లు తెలిసింది. అది పెడచెవిన పెట్టినటువంటి తనూష మళ్ళీ అదే అబ్బాయితో పరిచయం కోసం అబ్బాయి దగ్గరికి అతను రైల్వే స్టాండ్లో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. అక్కడికి వెళ్ళి అతని కోసము మాట్లాడినట్టు అదే విషయము అతను వాళ్ళ తండ్రికి ఫోన్ చేసి మళ్ళీ మీ అమ్మాయి నా జోలికి వస్తుంది, నన్ను ఇబ్బంది పెడుతుందని ఫోన్ చేసి తెలిపినట్లు ఆ విషయం మీద కోపగించుకున్నమాట తండ్రి పల్నాటి రమేష్, వాళ్ళ తల్లి లక్ష్మి ఇద్దరూ కలిసి ఆ రోజు నైటు ఇంట్లో తనూషని గొంతు నిలిపి చంపివేసినట్లుగా మాకు రిపోర్ట్ అందింది. కేసు నమోదు చేసుకున్నాము. దర్యాప్తు కొనసాగుతుంది.